సిగరెట్లు తాగుతావు, దేవుడికి భయపడవు. మందు తాగుతావు, దేవుడికి భయపడదు. వ్యభిచారం చేస్తావు, దేవుడికి భయపడవు. సెల్ ఫోన్లో టైం పాస్ చేస్తావు, దేవుడికి భయపడవు. అబద్ధాలు, మోసాలు అన్నీ చేస్తావు, దేవుడికి భయపడవు. కానీ సువార్త ఇస్తే వాడేమన్నా అంటాడేమో, ఆఫ్టర్ ఆల్ మనిషికి భయపడుతున్నారు ఈరోజు. ఎందుకు నీ జీవితం? మనిషిగా నువ్వు భయపడాల్సింది. ఏమవుతుంది అయితే? చంపేస్తారా? చంపేస్తే ఏమవుతుంది? దేవుడే నీ కోసం చచ్చిపోయాడు కదా, నువ్వు ఆయన కోసం చచ్చిపోవడానికి ఏముంది అంటే ఈ ఆలోచన రావట్లేదా? అంతా ఇక్కడే సంపాదించుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఏం చేయడానికి? లోకంలో మనం ఉన్నాం, మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. దాని ముందు వాక్యం చూస్తే శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. కానీ మనం దేవుని కోసం ఏం చేస్తున్నాం? ఒకసారి అందరూ గ్రహించాలి. ఏమనుకోబాక, నేను కొంచెం పచ్చిగానే మాట్లాడతాను, చాలా పచ్చిగా ఉంటుంది. మీరు తిడితే తిట్టండి, అందరు కలిసి కొడితే కొట్టండి, నాకేం మునిగిపోయిందేం లేదు. కానీ నేను చెప్పాలనుకుంది మాత్రం ఖచ్చితంగా సూటుగా చెప్పేసి వెళ్ళిపోతాను. నాకేం భోజనం కూడొద్దు, మీ కానుకలు కూడొద్దు, మీ వందనాలు కూడా నాకు వద్దు. అంటే నేను అంత కఠినంగా ఉంటాను. మీరు వింటే వినండి, లేకపోతే లేదు. నేనైతే చెప్పేసి వెళ్ళిపోతాను. ఏం అనుకోబాకండి. నేను అందుకే ఫస్ట్ నుంచి చెప్పాను, నేను ఒక ఎందుకు పనికిరాని వ్యక్తిని దేవుడు నన్ను ఇలా మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు చూస్తున్న కొండ శేషాచలం అడవుల్లో ఉంది. ఇటొక కొండ ఉంది, ప్లస్ ఇంకొక సైడ్ కూడా ఉంది. మీకు చెప్తాను. ఇది నోవాహు జలప్రలయం టైంలో వాటర్ని ఫుల్గా నిండిపోయి ఆ వాటర్ ఎంత లెవెల్ అయితే తగ్గుతూ వచ్చుతున్నాయో ఈ కొండకు కూడా సార్లు అలాగే దిగుతూ వచ్చాయి. దేవుని సృష్టి చాలా అద్భుతమైన అందమైన ప్రదేశం, చాలా బాగుంది. ఆ జలప్రలయం అంతా కూడా ఆ కొండలో మనం స్టెప్స్ చూడవచ్చు. కిందేమో మొత్తం ఫారెస్ట్ లాగా అడవి పెరిగిపోయింది, పైన ఏమో ఓన్లీ రాళ్ళు తేలుతున్నాయి. ఆ నీళ్ళు ఎలా అయితే దిగాయో అలాగే దిగిపోతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈ అద్భుతమైన లొకేషన్ చూడండి, అసలు చాలా అద్భుతంగా ఉందండి. ఇదంతా శేషాచలం అడవులు. అసలు ఆ కొండలు విపరీతంగా ఉన్నాయి, చాలా అందమైన కొండలు. ఏదో ఇజ్రాయెల్ దేశం పోయినట్టుగా ఉంది. ఇక్కడే ఇలా ఉందంటే నిజంగానే ఇంకా ఇజ్రాయెల్ దేశం పోతే ఎలా ఉంటుందో తెలియదు. ప్రభు ఎప్పుడు తీసుకెళ్తాడో కూడా తెలియదు. ఒక కొత్త నేషనల్ హైవే ఇది, వాడబడని నేషనల్ హైవే. ఎప్పుడో గంటకు ఒక కారు, ఒక మోటార్ సైకిల్ అడ్డం వస్తుంది. చెప్పాలంటే మరి పరిచయం అక్కర్లేని వ్యక్తిగా ఉన్నాడు. చెప్పిన సమయానికి మనందరికంటే ముందు అన్న వచ్చారు, అన్నతోటి జతపని వారు ఒక ముగ్గురు వచ్చారు. మరి మామూలుగా ఎవరిని కొత్తగా పిలిచినా సేవకులుగా ఉన్న వాళ్ళకి ఒక పని ఏంటంటే వచ్చిన వాళ్ళని పరిచయం చేయడం. అన్న ఫలానా, అన్న మీరు ఫలానా. అసలు నా పరిచయంతో పని లేకుండా పోయింది. కింద మెట్లెక్కి వస్తున్న వాళ్ళందరూ నాకంటే ముందు అన్నం పలకరిస్తున్నారు. బ్రదర్ మిమ్మల్ని ఫాలో అవుతున్నాం, బ్రదర్ మిమ్మల్ని మేము నిశ్చితంగా గమనిస్తున్నాం, మీ ద్వారా మేము ప్రోత్సాహపడుతున్నాం. ఎందుకంటే మరి ప్రభు సన్నిధిలో జాగ్రత్తగా విందాం, మన జీవితాన్ని పోల్చి చూసుకుందాం. నేను అలా ఉన్నానా లేదా అని. మరి అన్న విషయమై భారం కలిగి ప్రభు నాకు సమాధానం ఇచ్చినప్పుడు నేను సంప్రదించాను. అన్నగారి ఫోన్ నెంబర్ ఎక్కడ దొరకదు. ఎంత వెతికానో నేను. ఇంత సేవ చేస్తున్నాడు బ్రదర్, ఎక్కడైనా కార్నర్లో అంత నెంబర్ వేయచ్చు కదా అని కూడా అనుకున్నాను నేను. దాని తర్వాత డిస్క్రిప్షన్లో ఉంది, ఎవరైనా ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించాలనుకుంటే మీరు మెయిల్ చేయండి. నా ఊపిరి పీల్చుకున్నాను, మెయిల్ చేసేది నాకు కూడా తెలుసులే అనుకొని మెయిల్ చేశాక మీరు నమ్మండి, ముందు రోజు మెయిల్ చేశాను, ఉదయానికల్లా ఫోన్ వచ్చేసి. అంత బిజీ షెడ్యూల్లో కూడా దేవుని దాసుడు మరి వెంటనే ఫోన్ చేసి వివరాలు కనుక్కొని అడిగిన వెంబటే మరి ఈ డేట్ని మనకి ఇవ్వడం జరిగింది. దేవుని నామానికి మహిమ. నిండు మనసుతో సంఘం అంతటి తరపున అన్నకి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఒక మాట అన్నారు అన్న నాతో. ఏమన్నారంటే, బ్రదర్ తిరుపతికి నేను 18 సార్లు వచ్చాను. ఎన్నిసార్లు? అయితే ఇక్కడికి కాదు, కొండ మీదకి.
ప్రభువుని ఎరగక మునుపు ఆ భక్తి చేస్తున్నప్పుడు కొండ మీదకి మొక్కు చెల్లించిన లేకపోతే గుండు కొట్టుకోవడానికి వచ్చాను. దేవుని దాసుడైన తర్వాత సువార్త పరిచర్యకు వచ్చిన తర్వాత ఇక్కడికి మొదటిసారి వస్తున్నానని చెప్పడం చాలా సంతోషం. దేవుడు మనకిచ్చిన ఆధిక్యతగా నేను భావిస్తున్నాను. కాబట్టి అందుకే నేను ఓపెన్గా ఆయన మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏమనుకోకుండా కొన్ని తప్పులు ఉంటాయి. అంటే నా జీవితంలో అంత క్రూరు నేను దేవుడు అయినా మార్చాడు. అందుకే నేను పచ్చిగా చెప్పేసి వెళ్ళిపోతాను. ఇంకెప్పుడు నేను మీకు కనిపించను, మీరు కూడా నాకు కనిపించరు. అందుకే నేను అనుకోవాలి ఓపెన్గా దాచిపెట్టుకుని బ్రతుకుతాం. సరేనండి, సమయం అయితే చాలా ఎక్కువగా ఉంది. పర్లేదు, నాకు ఒక 1.5 hour 2 hours ఇచ్చారు పాస్టర్ గారు. అసలు ఈ పాస్టర్ గారు ఎవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు, అసలు నేను ఎందుకు పనికిరాను. అయినా దేవుడు ఎన్నుకొని ఇక్కడ దాకా నడిపించాడు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి ప్రేమపూర్వకమైన వందనాలు. మరి హెబ్రోన్లో ఏం చెప్తారో నాకు తెలియదు, ప్రైజ్ లార్డ్ చెప్తారో వందనాలు చెప్తారో నాకు తెలియదు, ఏమనుకోబాకండి. నా పేరు మల్లికార్జునరావు చల్లా. నేను ఒక హైందవ కుటుంబంలో జన్మించాను. నాకు ఒక అక్క, ఒక చెల్లి, భార్య, 2 పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు. నేను ఒక భయంకరమైన హిందువుని అనమాట. 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను, 18 సార్లు తిరుమల వచ్చి గుండు చేయించుకున్నాను. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హైందవ టెంపుల్కి వెళ్ళి నా మొక్కుబడులు తీర్చుకున్నాను. కానీ నాకు ఎప్పుడూ శాంతి సమాధానం లేదు. అంటే దేవుడు ఇలా చేశాడనమాట, ఒక్కోటి ఆయన ఇష్టం. ఆయన ఏం చేస్తాడో మనకేం సంబంధం లేదు. మనం జస్ట్ బొమ్మలం మాత్రమే. ఆయన ఇష్టం వచ్చి చేసుకుంటాడు. మనం చూస్తూ ఉండాలి. అంత కంగారు అయిపోయి ఏదేదో అయిపోకూడదు. వేరేవాడైతే త్రాగుబోతు అయిపోవాలి, లేదంటే సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలి. కానీ ప్రభువు నాతో ఉన్నాడని నేను బ్రతుకున్నాను. నేను డబ్బుల కోసం పని చేయట్లేదులేండి. నేను ఎక్కడ ఫోన్ నెంబర్, గూగుల్ పే ఇవ్వను. నేను ఎవరిని ఇచ్చినా కూడా తీసుకోను. ఇంత దూరం వచ్చాను, 270 కిలోమీటర్లు వచ్చాను, మళ్ళీ 270 కిలోమీటర్లు వెళ్ళాలి. ₹1 మీ పాస్టర్ గారు ఇచ్చినా కూడా నేను తీసుకోను. అది నా పద్ధతి. ఎందుకంటే నేను దేవుడి పని చేస్తున్నాను. ఎవరో ఒకరు ఇచ్చినవి ఉంటాయి కదా, అవి కూడా దేవుడి పనికి ఖర్చు పెట్టాలి. నాకు అవసరం లేదు. డబ్బు అని ప్రాకులాడినప్పుడల్లా నాకు డబ్బులు లేవు. ఇప్పుడు నాకు వద్దు అనుకుంటే నా అవసరానికి మించి ఉన్నాయి డబ్బులు. అందుకని నేను డబ్బుల మీద నాకు ధ్యాస లేదు, నేను తీసుకున్నాను అనమాట. ఇది నా సాక్ష్యం అండి. ఇప్పుడు జనరల్గా కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ఇంకా 30 గంటల టైం ఉంది నాకు. ఏమనుకోకుండా మీలో బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి చేతులు ఎత్తండి. ఓకే, ఎంతమంది దగ్గర బైబిల్ ఉందో ఒకసారి చేతులు ఎత్తండి. పెద్దోళ్ళు కాదులే పాపం, నా తండ్రి సమానం వాళ్ళంతా. నేను ఇందాక ఆశ్చర్యపోయాను. రాగానే ఒక మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నాడు. మాకు 2 మోకాలు వేసి చేయడానికి ఏదోలాగా ఉంటుంది. మీరంతా పద్ధతిగానే ఉంటారు, మీరు చదివే ఉంటారు, మీ దగ్గర బైబిల్స్ ఉంటాయి. అయితే బైబిల్ని పూర్తిగా చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. నిజంగా మీరంతా పూర్తిగా చదివారంటారా? చదివితే మంచిదే, చదవకపోతే మాత్రం మీరైతే భక్తులైతే కాదు, మిమ్మల్ని భక్తిహీనులు అంటారు. ఎందుకు అంటే మనం ఎల్కేజీ నుంచి ఇప్పుడు దాకా చదువుకున్నాం. ఎల్కేజీ ఫస్ట్ క్లాస్కే ఇన్ని బుక్స్ ఇస్తారు. అవన్నీ రాయాలి, చదవాలి, హోంవర్క్ కూడా చేయాలి, లేదంటే కొట్టి మరీ చేపిస్తారు ఇంట్లో. అలాంటిది ఈ బైబిల్ గ్రంథం చదవకపోతే మన జీవితానికి అర్థం లేదు. అది వ్యర్థమే మన భక్తి కూడా. అందుకని చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే చదవండి. అయితే నా తండ్రి వయసు కలిగిన వాళ్ళు ఉన్నారు, చాలామంది పాస్టర్స్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు. నేను మీ అందరికీ వాక్యం చెప్పేంత గొప్పవాడిని అయితే కాదు. జస్ట్ మీకు రెఫరెన్స్లు కొన్ని గుర్తు చేస్తాను, ఆ తర్వాత వెళ్ళిపోతారు. అందుకని బైబిల్ వాళ్ళంతా తీసి ఎవరైనా చదవగలిగితే మంచిది. మరి కాకపోతే హెబ్రోన్లో చదువుతారో చదవరో నాకు తెలియదు. చదువుతారండి? అయితే చదివే వాళ్ళు ఒకరు చదవండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. చూడండి, ఆయనంట శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడంట. అట్లాగే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. చూడండి, దేవుడు అంట లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడంట. లోకంలో మనం ఉన్నాం, మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. దాని ముందు వాక్యం చూస్తే శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు.
కానీ మనం దేవుని కోసం ఏం చేస్తున్నాం? ఒకసారి అందరూ గ్రహించాలి. ఏమనుకోబాక, నేను కొంచెం పచ్చిగానే మాట్లాడతాను, చాలా పచ్చిగా ఉంటుంది. మీరు తిడితే తిట్టండి, అందరు కలిసి కొడితే కొట్టండి, నాకేం మునిగిపోయిందేం లేదు. కానీ నేను చెప్పాలనుకుంది మాత్రం ఖచ్చితంగా సూటిగా చెప్పేసి వెళ్ళిపోతాను. నాకేం భోజనం కూడొద్దు, మీ కానుకలు కూడొద్దు, మీ వందనాలు కూడా నాకు వద్దు. అంటే నేను అంత కఠినంగా ఉంటాను. మీరు వింటే వినండి, లేకపోతే లేదు. నేనైతే చెప్పేసి వెళ్ళిపోతాను, ఏం అనుకోబాకండి. నేను అందుకే ఫస్ట్ నుంచి చెప్పాను, నేను ఒక ఎందుకు పనికిరాని వ్యక్తిని దేవుడు నన్ను ఇలా మార్చాడు. ఓకే, మీరు కూడా ఒరిజినాలిటీ లేకుండా ఎన్ని రోజులు నామకార్థంగా ఉంటారు? మీలో చాలామంది ఒరిజినల్గానే ఉంటారు, అయినా కూడా 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోతాం. మనం ఏం చేస్తున్నాం దేవుని కోసం? ఆయనేమో శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు, లోకాన్ని ఇంకా ప్రేమిస్తున్నాడు ఆయన. మనం మాత్రం అబద్ధాలు చెప్పడం, మోసం చేయటం, లోకాన్ని సంపాదించుకోవడం, బూతులు మాట్లాడటం, సిగరెట్, బ్రాందీ, విస్కీ, బీర్లు త్రాగటం, అక్రమ సంబంధం పెట్టుకుని వ్యభిచారం చేయడం, ఎవ్వరూ చూడట్లేదులేని సెల్ ఫోన్లో మనకి ఇష్టం వచ్చినవి చూసి మన టయాన్ని వేస్ట్ చేసుకుంటున్నాం. ఇది వాస్తవం. మీలో చాలామంది భక్తులు ఉండొచ్చు. ఎవరైతే భక్తిహీనులుగా ఉన్నారో వాళ్ళకి అర్థమైతే చాలు. దేవునికి స్తోత్రం. ఎవరో చూడట్లేదులేని సెల్ ఫోన్ అంతా టైంపాస్ చేస్తానే ఉంటారు. కనీసం టయానికి చర్చికి రాని వాళ్ళు, పనికి మాలిన భక్తిహీనులు చాలామంది ఉన్నారు. ఒకవేళ టయానికి వచ్చినా కూడా వాక్యాన్ని వినరు. ఏదో చెప్తున్నారులే, పాస్టర్ గారు మొత్తుకుంటున్నాడు, ఆయన బాధ ఆయనది, మన బాధ మనది. ఆయనకి స్తోత్రం, మనకేం మాత్రం ఇప్పుడు టైం అయిపోతే అప్పుడు వెళ్ళిపోవాలి. ఇదే చూస్తారు. జీవితంలో ఒక్కసారి కూడా బైబిల్ చదవని వాళ్ళు నిజంగా చాలామంది ఉన్నారు ఈ రోజున. చాలా అవమానకరం దేవునికి అసలు. ఒకవేళ చదివిన వాక్యానుసారం జీవితం ఉండదు, వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగానే ఉంటారు. దేనికి? దేవుడేమో ఆయనే నీ కోసం ప్రేమించి ఇక్కడికి వచ్చి దెబ్బలు తిని, తనులు తిని, ఉమ్మించుకొని సిలువ మీద చనిపోయి నీ కోసం ప్రాణం పెట్టాడు. నువ్వు ఆయనకి ఏం పెడుతున్నావు? క్రైస్తవులు అని చెప్పుకుంటారు, సిగ్గు లేకుండా సిగరెట్లు తాగుతారు. క్రైస్తవులు అని చెప్పుకుంటారు, సిగ్గు లేకుండా మందు తాగుతారు. క్రైస్తవులు అని చెప్పుకుంటారు, అక్రమ సంబంధం పెట్టుకుని వ్యభిచారం చేస్తారు. క్రైస్తవులు అని చెప్పుకుంటారు, అబద్ధాలు ఆడతారు. క్రైస్తవులు అని చెప్పుకుంటారు, బిజినెస్లో మోసాలు చేస్తారు అబద్ధాలు చెప్పి. ఏం సంపాదిస్తారు ఇక్కడ? ఏం చేయటానికి? నేను అన్నీ చెప్పే సంపాదించాను, ఏమైంది లాస్ట్కి? అందుకని దయచేసి మీరు అలా ఉండబాకండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో మీరు కూడా అలాగే ఉండండి. కనీసం సరేలే, బైబిల్ అంటే ఏదో మొత్తం చదవలేకపోతున్నాం, టైం లేదు, చాలా బిజీ. ఎందుకంటే ఆయనకి బిజీ లేక ఇక్కడికి వచ్చి ప్రాణం పెట్టాడు, మనకి చాలా బిజీ. సరే, కనీసం రోజు ఒక అధ్యాయం అన్నా చదువుతామా? చదవం. కనీసం ఒక గంటన్నా ప్రార్థన చేస్తామా? ఇప్పుడు కనుక దేవుడు ఉన్న పాటున మిమ్మల్ని నేను పరలోకంలో చేర్చుకుంటాను, మీ మోకాళ్ళన్నీ ఒకసారి ఫోటోలు తీసి పెట్టండి, ఎవరి మోకాళ్ళు నల్లగా ఉంటే వాళ్ళనే పరలోకంలో తీసుకుంటానంటే ఎంతమందికి మోకాళ్ళు నల్లగా ఉన్నాయో చూసుకోండి. చాలా అవమానకరం ప్రార్థన లేకపోతే. ఇవన్నీ చేస్తూ కూడా సిగ్గు లేకుండా మళ్ళీ మేము క్రైస్తవులు అనుకుంటారు, చెప్పుకుంటారు. వందనాలంటే నేను క్రైస్తవులు, మీరు ఏ చర్చికి వెళ్తారు, పలానా చర్చ్ అయితే. నేను కూడా చాలామంది చర్చిల దగ్గరికి వెళ్ళానులే, కాకపోతే ఇప్పుడు మీరు చాలా క్రమంగా ఉన్నారు. అట్లాగే కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. మీరు ఎవరన్నా ఉంటే గుండెల మీద చేసుకుని చెప్పండి అండి, ఆ వాక్యానికి నేను కరెక్ట్గా లోబడి ఉంటున్నాను అని. కష్టమవుతుంది ఒకవేళ మీరు చెప్పినా కూడా, కానీ మనం అలా ఉండాలి. చూసుకోండి, 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, ఈ లోకములోనైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇది మనం పాటిస్తున్నామా? ఈ లోకాన్నే ప్రేమిస్తున్నాం. అబ్బా, ఆవిడ మంచి శారీ కట్టుకొచ్చిందంటే మనం కూడా మంచి శారీ కట్టుకు రావాలి. ఆయన మంచి వైట్ షర్ట్ వేసాడంటే మనం కూడా వేయాలి. కొంచెం మీసాలు తెల్లబడ్డాయంటే మీరు అందరూ తీసేస్తున్నారండి కొన్ని చర్చిల్లో, వీళ్ళకి మీసాలకు రంగేసి వస్తారు. ఇట్లా అంతా ఈ లోకాన్నే, ఇంకా ఏం సంపాదిద్దాం, ఇంకా ఏం చేద్దాం, నేనే గొప్ప, నా ఫ్యామిలీనే బాగుండాలి, నా పిల్లలే మంచి స్కూల్లో చదవాలి, నా పిల్లలకి మంచి హాస్పిటల్లో జాయిన్ చేయాలి, నాకు అది ఉండాలి ఇది ఉండాలని కోరుకుంటున్నారు. కానీ వీళ్ళు ఆశించినవన్నీ పోతున్నాయి. ఏదో తాత్కాలికంగా పొందుకుంటున్నారేమో, ఎవరికి పర్మనెంట్ అయితే కాదు. ఆయన లోకాన్ని ఇంకా ప్రేమిస్తున్నాడు, దాంట్లో మనం ఉన్నాం, మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు. మనం ఇంకా ఎంతకాలం అబద్ధాలతోటి మోసాలతోటి ఏదో టైంపాస్ చేస్తాం, వేషధారణలాగా ఉంటున్నాం. సరిగ్గా ఉండాలి. చాలా సీనియర్లు మీరంతా, మీకు చెప్పేంత టోన్ కాదు, కానీ మీరంతా సరిగ్గా ఉంటే ఇంకా బాగుంటుంది. మరి మీరు కరెక్ట్గా చెప్పాలి అంటే అసలు చాలా గొప్ప విషయం ఏంటంటే, మేమేదో ఊరు తిరుగుతున్నాం, అక్కడన్నీ పనికి మాలిన ఊర్లు అనుకోండి, మీరు కరెక్ట్గా సాతాను గడి కాళ్ళ దగ్గరే ఉన్నారు. ఇదంతా పాదపీట, కానీ ఇక్కడ చాలా
కానీ చేయాలి అనుకుంటే ఏదైనా చేయొచ్చు. మరి ఎందుకు చేయలేకపోతున్నారు? మనం రోజు టీ తాగుతాము, టిఫిన్ చేస్తాము, ఎవరితోటన్నా పక్కన వాళ్ళతో మాట్లాడతాం, కాలేజీకి వెళ్ళే వాళ్ళైతే పక్కన ఫ్రెండ్స్ తోటి మాట్లాడతాం, జాబ్ చేసే వాళ్ళైతే పక్కన వాళ్ళతో మాట్లాడతాం, ఏదైనా పనులు చేస్తే పక్కన వాళ్ళతో మాట్లాడతాం. ప్రభువే మనల్ని కావాలని మాట్లాడిస్తున్నాడు వాళ్ళు మనతోటి. ఎందుకు? ఆయన గురించి ఏమన్నా మనం వాళ్ళకి చెప్తామేమోనని. సువార్త అంటే ఏదో ఇంకా మైక్ వేసుకొని, యాక్చువల్గా సువార్త అంటే అసలు హెబ్రోనులేనండి. నేను కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను, మరి ఏమో నాకు కరెక్ట్గా ఐడియా లేదు. కానీ మందిరం అయిపోగానే అందరూ పాంప్లెట్లు తీసుకుని వెళ్ళిపోతారు. అసలు డిఫరెంట్ బ్యాగులు, ఆ బ్యాగులు ఇంకెక్కడ కనిపించవు. ప్రైజ్ లార్డ్ అని రాసి ఉంటుంది, డిఫరెంట్ బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతుంటారు. అన్ని కరపత్రికలన్నీ పంచి వచ్చి భోజనం చేస్తారంట, విన్నాను. కానీ అలాంటిది అసలు హెబ్రోనులే చేయట్లేదు ఇప్పుడు. ఇక్కడంటే పరిస్థితులు బాగోలేట్లేదు, చేయట్లేదు, ఓకే, నో ప్రాబ్లం. కనీసం పక్కన కూడా చేయట్లేదు. సువార్త చేసేవాళ్ళు అసలు లేరండి, కరువైపోయారు. ఎందుకంటే భయం. సిగరెట్లు తాగుతావు, దేవుడికి భయపడవు. మందు తాగుతావు, దేవుడికి భయపడదు. వ్యభిచారం చేస్తావు, దేవుడికి భయపడవు. సెల్ ఫోన్లో టైం పాస్ చేస్తావు, దేవుడికి భయపడవు. అబద్ధాలు, మోసాలు అన్నీ చేస్తావు, దేవుడికి భయపడవు. కానీ సువార్త ఇస్తే వాడేమన్నా అంటాడేమో, ఆఫ్టర్ ఆల్ మనిషికి భయపడుతున్నారు ఈరోజు. ఎందుకు నీ జీవితం? మనిషిగా నువ్వు భయపడాల్సింది. ఏమవుతుంది? అయితే చంపేస్తారా? చంపేస్తే ఏమవుతుంది? దేవుడే నీ కోసం చచ్చిపోయాడు కదా, నువ్వు ఆయన కోసం చచ్చిపోవడానికి ఏముంది? అంటే ఈ ఆలోచన రావట్లేదా? అంతా ఇక్కడే సంపాదించుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఏం చేయటానికి? వేసుకున్న రోజు మనం అందరం చూస్తాంగా, సమాధి పెట్లు పెడతారు, బాగా పాటలు పాడతారు, తీసుకెళ్తారు. ఏముంది చెప్పండి? ఆయన ఏం తీసుకొచ్చాడు ఈ లోకానికి? ఏం తీసుకెళ్ళాడు? మరి ఎందుకు ఆరాటం, పోరాటం? ఏదో మనకు ఏదైనా ఆస్తి ఉందంటే ఒక 4 ఆస్తులు సంపాదించాలి, వెళ్ళిపోవాలి. ఇంకేం చేయడానికి? అబ్బా వాళ్ళకి చెప్తే ఏమనుకుంటారో, వీళ్ళకి చెప్తే ఏమనుకుంటారని చాలామంది గిల్టీ ఫీలింగ్. సిగ్గుపడి చెప్పట్లేదంటే నిజంగా. అంటే ఆయనకి సిగ్గులాగా ఇక్కడికి వచ్చి ప్రాణం పెట్టాడు. మనకి మాత్రం దేవుడి గురించి మనుషులు చెప్పాలంటే సిగ్గు. అలా ఉంది, తెలుసుకోండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. చూడండి, వెలుగైతే వచ్చింది, మనం వెలుగులోనే ఉంటున్నాం. వెలుగులో ఎవ్వరూ ఉండడానికి ఇష్టపడట్లేదు. ఈవెన్ ఇంట్లో పడుకున్నా కూడా లైట్ ఆపేసుకొని చీకట్లోనే ఉంటున్నారు కొంతమంది పిల్లలు. అయితే తల్లిదండ్రులు ఏమైనా చూస్తారేమో, మన సెల్ ఫోన్లో ఏమైనా చూస్తే చాటింగ్ అది ఇది అసభ్యకరమైనవి. చాలా దారుణంగా ఉంది. సరిగ్గా ఉండండి. నీవు చెడిపోయావు గనుక నీ సాక్ష్యం బాగోలేదు, అందుకని నీ వలన మనుషులు చీకటినే ప్రేమిస్తున్నాడు. ఒక మనిషి వలనే. క్రైస్తవులే సరిగ్గా లేకపోతే, మన సాక్ష్యమే సరిగ్గా బాగోలేకపోతే వేరే వాళ్ళకి మనం సువార్తను ఎట్లా చెప్తాం? చెప్పలేము. మనమే అన్ని పనులు చేస్తాం. వాడికి వెళ్ళి సువార్త చెప్పాలి అంటే వాడు వినడం. అరే బాబు, నీ బ్రతికే ఎట్లా ఉంది? చాలామంది క్రైస్తవులే మందు అవుతున్నారు, చాలామంది వ్యభిచారం చేస్తున్నారు, నాకు తెలుసు, మా కాలేజీలోనే, మా ఆఫీస్లోనే, మా కంపెనీలోనే, ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఫస్ట్ క్రైస్తవుడికి సాక్ష్యం నీట్గా ఉండాలి. నేను చెప్పుకుంటున్నాను, ఒకప్పుడు నేను భయంకర. అలా ఎందుకు చెప్పలేరు? జస్ట్ ఒక 5 సెకండ్లో కూడా నిలబడి వాళ్ళకి సువార్త చెప్పొచ్చు. కావాలంటే మీరు చూడండి, 1,05,000 మందితో మాట్లాడాను. ఊరు అడక్క తింటున్నాడు, ఇట్లాగే చూస్తారు. వాళ్ళు చూస్తే నాకేమవుతుంది? నేనేంటో ప్రభువుకు తెలుసు. లోకంలో ఉండేవాడి కంటే నాలో ఉండేవాడు గొప్పవాడన్న భావం నాలో ఉంది. మనమంతా కూడా భక్తులమని చెప్పుకుంటున్నాం, కానీ భక్తిహీనతగా మిగిలిపోతున్నాం. భక్తిహీనులనే అనుకోవాలి మనల్ని. ఆయన భక్తిహీనుల కోసం చనిపోయాడు, భక్తుల కోసం చనిపోలా. కావాలంటే మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఆయన భక్తిహీనుల కోసం చనిపోయాడు. మరి నువ్వు ఇంకా ఎన్నిసార్లు చంపేస్తావు ఆయన్ని? అంటే ప్రతిరోజు భక్తిహీనతేనా? ఈరోజు వాక్యం వింటారు, సరే బాగానే ఉంది, దేవుడు మాట్లాడారు నాతో అనుకుంటారు. అదే వాక్యాన్ని ఉంచుకోవచ్చుగా, మనసులో భద్రపరచుకోవచ్చుగా. అసలు కాసేపటికి మర్చిపోయేవాళ్ళు ఉన్నారండి. మీరు కాదు, కానీ బయట సంగతులు చెప్తున్నాను. వాక్యం వింటారు, ఇంటికి వెళ్ళిపోయి ఏం తెలియనట్టుగా ఉంటారు. అంటే నేను చర్చి పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ ఆ వెనక ఒక్కరికి ఒక పద్ధతి ఉండదు, ఒకరికి ఒక క్రమం ఉండదు. అయిపోయేదాకా వస్తానే ఉంటారు. ఒకసారి వీడియో పెట్టారు, మీరు కావాలంటే చూడండి. అంటే వాళ్ళు అవమానపరచడం కాదు, జస్ట్ మీకు అర్థమవుతుందని చెప్తున్నా. చర్చికి 200 మంది వస్తారు. కరెక్ట్గా బల్లారాధన ఇచ్చే టయానికి 5గురే మిగులుతారు, మిగతా వాళ్ళంతా వెళ్ళిపోతారు. ఏంటంటే అందరూ ఆల్రెడీ బాప్తీసులు తీసుకుని ఉన్నారు, కానీ ఎవరు వ్యభిచారంలో వాళ్ళే ఉన్నారు, ఎవరు వృత్తిలో వాళ్ళే ఉంటున్నారు. అంత అవమానకరంగా ఉంటున్నారు. ఈ రోజులు బాగోలేవు. మనం ఏం సంపాదించినా వేస్టే. ఆయన కోసం మనం ఏం సాధించినా కూడా ఆ కౌంటింగే మనం చనిపోయిన తర్వాత వస్తుంది.
మీకు అందరికి తెలుసు. కానీ ఇంత ఖాళీ ఎందుకు పెట్టాడు దేవుడు మీ మధ్య? మీరు ఏమన్నా చేస్తారేమని పెట్టాడు. సరే, ఒకవేళ వస్తే రావచ్చు. ఈరోజు ఏదో ట్రాఫిక్ జామ్ అయిపోయి నైట్ అయిపోయింది కాబట్టి నిన్న మొన్న అలసిపోయారు కాబట్టి రాకపోవచ్చు. కానీ అసలు మీరంటూ ఎంతమందిని సాధించారు? అందరు వెళ్ళిపోయి సువార్త చెప్పడం కాదు, ఇండివిజువల్ ఇవాంజలిజం ఎంతమంది చేస్తున్నారు? 1 to 1 చెప్పొచ్చు. బస్సులో కూర్చున్నా చెప్పొచ్చు, టీ తాగినా చెప్పొచ్చు, టిఫిన్ చేసినా చెప్పొచ్చు, ఫ్లైట్లో కూడా చెప్పొచ్చు. ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరంతా? అంటే మీరు చెప్పుకుంటున్నారు, నేను పలానా హెబ్రోన్ సంఘానికి వెళ్తాను, కర్మేల్ మినిస్ట్రీస్ అంటే బాగా ఫేమస్, మా పాస్టర్ గారు బాగా వాకింగ్ చెప్తారు, మేమంతా పెద్ద భక్తులు, అందరం కలిసి పాటలు పాడతాం అట్లా అనుకుంటున్నారు. కానీ మంచి పాటలు నేను ఎప్పుడు వినలేదు అసలు. చాలా బాగుంది పాటల పుస్తకం చూస్తే. ప్రతి పాటకి పైన ఒక వచనం ఉంది. నేను ఆశ్చర్యపోయాను. ఇంకంతా అన్ని సినిమా పాటలాగే ఉన్నాయి. వాళ్ళని విమర్శించట్లేదు, జనరల్గా చెప్తున్నా. పాపం ఇక్కడ బుక్స్ చదివితే ప్రతిదానికి అసలు వచనం ఉంది. చాలా బాగుంది అసలు. అన్నీ ఆత్మీయమైన అర్థాలే ఉన్నాయి. మరి అంత మంచి పాటలు పాడుతున్నారు, మరి ఆత్మలు ఎందుకు సంపాదించట్లేదు మీరు? ఆత్మలు సంపాదిస్తే ఏది? యేసు నామములో అసలు ఈ పాటికి పెద్ద చర్చ అయిపోయేది. సరే, ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉందనుకోండి, అయినా జనాలు ఎందుకు సంపాదించలేకపోతున్నారు ఆత్మల్ని? మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటున్నారు, మీ వ్యాపారాలు మీరు చేసుకుంటున్నారు. మరి ఆయన వ్యాపారం, ఆయన ఉద్యోగం ఎవరు చేయాలి? ఆయన ఆల్రెడీ వచ్చి చనిపోయాడు కదా మీకోసం. మరి మీరు ఆయన కోసం ఎందుకు చనిపోవట్లేదు? చనిపోవటం అంటే ఇంక చచ్చిపోవటం కాదు, అసలు ఆయన కోసం ఎందుకు పని చేయట్లేదు? ప్రశ్నించుకోవాలి. ఎన్ని రోజులు మనం భక్తిహీనుడుగా ఉన్నా ఆయన మాత్రం మన కోసం చనిపోయాడు, మనం భక్తులుగా మార్చడానికే. ఆయన మన పాపాల నిమిత్తమే చనిపోయాడు. మీరు చూడండి, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఎప్పుడూ పాపులమై ఉండగానే ఆయన చనిపోయాడు. కానీ ఈ రోజున ప్రతి ఒక్కడు ప్రతి రోజు పొడి చేస్తున్నాడు ఆయన్ని, ప్రతిరోజు చంపేస్తున్నాడు ఆయన్ని. దేనికి? ఆయన చనిపోయింది ఒకసారే కదా మనం పాపులుగా ఉండంగా. మనం ఇప్పుడు పరిశుద్ధులం కదా, పేరుకి బయటికి వెళ్తాం, అన్నీ చేస్తాం. ఆయన ఎన్నిసార్లు చంపుతారు? ఆయన చంపేసేది మనమే. వాళ్ళ రోమా సైనికులు వేస్తే ఒకసారి వేసారు, అంతే, అయిపోయింది. మీరు చంపేదాన్ని కూడా లెక్క చెప్పాలి దేవుడికి. ఇంకా ఎంతకాలం నీవు పాపంలోనే జీవిస్తూ ఆయన ఉగ్రతకి పాత్రుడు అవుతావు? ఆయన మనల్ని ఉగ్రత నుంచి తప్పించడానికి ఆయన చనిపోయాడు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 5:9. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. చూడండి, ఇంకా మనం ఉగ్రతలోనే ఉంటే ఎట్లా? ఆయన ఆల్రెడీ ఉగ్రత నుంచి రక్షించడానికే ఆయన చనిపోయాడు. కానీ మనం మాత్రం ఇంకా ఉగ్రతకే పాత్రం అవుతున్నాం. ప్రతిరోజు అదే వాక్యం వింటాం, పాటలు పాడతాం, ఇంటికి వెళ్తాం, ప్రార్థన చేస్తాం, మళ్ళీ మనం చేసే కార్యాలన్నీ చేస్తూనే ఉంటాం. ఎంతకాలం? కనీసం ఇప్పుడు చనిపోతే నేను పరలోకానికి వెళ్తాను, ప్రభు ఎదుట నేను ప్రత్యక్షం అవుతాను అన్న నమ్మకం మీరు ఎవరికైనా ఉందా? నిజం చెప్పండి అండి. ఒక్కరికి కూడా నిజంగా భయం లేదండి. మీరు కాదులే, మీరంతా మంచోళ్ళే. బయట క్రైస్తవుల గురించి చెప్తున్నాను, చాలా దారుణంగా ఉంటున్నారు అసలు జనాలు. అయితే యేసుక్రీస్తు ఈ దుష్టకాలం నుండి మనల్ని విమోచించడానికే చనిపోయాడు. ఈ దుష్టత, ఈ ఉగ్రతలో నుంచి బ్రతికించడానికి ఆయన చనిపోయాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తం తన్ను తాను ఆల్రెడీ ఆయన అప్పగించుకున్నాడు. దేనికి? నీవు చేసే పాపం వలన. ఇంకా ఎంతకాలం పాపానికే క్రీస్తుని అంటగడుతున్నావు? మనం ఆలోచించుకోవాలి. ఆయనేమో మనలను పరిమళ వాసనగా చేయడానికే మరణించాడంట. మనమేమో పోయి మురిగుంట్లో పడిపోతున్నాం. వాక్యాలు వింటున్నాం కానీ మురిగుంట్లో పడిపోతున్నాం. ఇంకా పరిమళం ఎక్కడ వస్తుంది? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే
మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చూడండి, క్రీస్తు పరిమళ వాసనగా చేయటానికే ఆయన అర్పణం అయిపోయాడంట. మరి మనం ఎవరికి అర్పణం అయిపోతున్నాం? ఆలోచించండి. యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం అర్పణముగా అయ్యాడు. నీవు ఆయన సొత్తు. ఈ విషయాన్ని మర్చిపోయి నీవు నీతిగా కూడా ఉండకుండా దుర్నీతిలో ఉన్నావు. యేసుక్రీస్తు మనల్ని దుర్నీతి నుండి స్వనీతిలోకి తీసుకురావడానికి ఆయన చనిపోయాడు. మీరు చూడండి, తీతుకు రాసిన పత్రిక 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. చూడండి, ఆయన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలతోటి చేయటానికి ఆయన చనిపోయాడంట. ఆయన మన కోసం అర్పించుకున్నాడు. మనం ఎవరి కోసం అర్పించుకుంటున్నాం? మన సమయాన్ని సెల్ ఫోన్ కోసం అర్పించుకుంటున్నాం. మన సమయాన్ని మనకి ఇష్టం వచ్చిన వారి కోసం అర్పించుకుంటున్నాం. మన సంపాదన అంతా ఎటుపోతుంది? ఎందుకు ఆశీర్వాదం రావట్లేదు? ఎటుపోతుంది? అసలు మనం సంపాదించిన ఈ భూమి మీద అసలు మనం ప్రభువుని ఏదో ఒక నామకార్థంగా నమ్ముకొని చాలా జాబులు చేస్తున్నాం, బిజినెస్లు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ఏవి మరి మనం సంపాదించినవన్నీ ఓన్లీ తినడానికి ఉండటానికేనా అంత ఆరాటపడి చేసేది? యేసుక్రీస్తు మనలను మరణం నుండి తప్పించుడికే చనిపోయాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:15. జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను. మనల్ని మరణ భయం నుంచి విడిపించడానికే ఆయనే రక్తమాంసంలో పాలివాడయ్యాడంట. ఆయన మరణ భయం చేత మనం బాధపడకూడదు అని విడిపించడానికి ఆయనే ప్రాణం పెడితే మనకు అసలు మరణం అంటేనే భయమే లేదు. ఎందుకంటే మనం పాపంలో ఉన్నాం. దయచేసి పాపాన్ని వదిలిపెట్టండి. ఈ రోజు నుండి ఆయన కోసం బ్రతకండి. వేషధారణ నుండి కనీసం ఈ రోజైనా మారతావని దేవుడు ఎదురు చూస్తున్నాడంట. ఆయన ఎంత ఎదురు చూస్తున్నాడంటే ఒకసారి మీరు చదవండి, అర్థమవుతుంది. యెషయా గ్రంథం 65:2. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. చెడు మార్గాన్ని అనుసరించే వాళ్ళ కోసమే ఆయన దినమంతా చేతులు చాపి చూస్తున్నాడంట, మంచి వాళ్ళ కోసం కాదు. మరి మనలో మంచి వాళ్ళు ఉంటే మనకు కాదు ఆ వాక్యం, మరి ఎవరైనా దానికి సంబంధించిన వాళ్ళు ఉంటేనే ఆ వాక్యం. కానీ ఆయన మాత్రం వెయిట్ అయితే చేస్తున్నాడు మన కోసం. తెలుసుకోవాలి, ప్రతి మనిషి నా మీద భారం ఉందని ఒక బాధ్యతగా ఉండాలి. ఎందుకు అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:16. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నాకు, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఈ భారం కలిగి ఉండాలి అందరూ. అట్లాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15-16. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. సరే, నేను ఎలా సువార్త ప్రకటించాలి? ముందుగా ప్రేమించాలి. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. మనం వేరే వాళ్ళకి సువార్తను ప్రకటించాలంటే వాడు ఎలాంటి వాడైనా సరే మనం ఫస్ట్ ప్రేమించాలి. నేను ఇంతకుముందు క్రిమినల్గా ఉన్నప్పుడు కూడా నాకు అదే అలవాటు. ఎవరినైతే నేను వెళ్తాను ఒకే దగ్గరికి, టీ తాగడానికి వెళ్తాను, టిఫిన్ చేయడానికి వెళ్తాను, పెట్రోల్ దగ్గరికి వెళ్తాను, ఎక్కడికైనా ఒకే దగ్గరికి వెళ్తా. ఇప్పుడు కూడా అట్లాగే ఒకే దగ్గరికి వెళ్తా. ఎందుకంటే వాళ్ళకి సువార్త చెప్పాలి. ఏదో ఒకటి వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, సువార్తను చెప్పాలి. ఎవరో తెలియకపోయినా కూడా నాకు పక్క ఊరు అంటే తెలుసు. పోతా కూడా పెద్ద అయినా పలానా ఊరు వెళ్ళాలంటే ఎట్టు వెళ్ళాలి, ఆంటీ గారు పలానా ఊరు వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, ఇలా మాట్లాడేసి ఇచ్చేసి వెళ్ళిపోతాను. ఎందుకంటే నాకు ఒక నమ్మకం అనమాట. ఓహో, పాంప్లెట్ చదివి ఆ వెంకటేశ్వర రెడ్డి కూడా మారిపోయాడు, మనం ఇచ్చే పాంప్లెట్ ఎందుకు చదవరు? ఆయన ప్రణాళికలో ఉంటే ఎవరైనా చదువుతారు, మారుమనసు పొందుతారు. మన గంట సేపు ప్రసంగం చేసి ఆయనకి చెప్పినా కూడా వాళ్ళకి ఎక్కకపోతే మనం ఏం చేయలేం కదా, ప్రభు కార్యం చేయడు కదా, ఇట్లా నమ్మకం అనమాట. అంటే నాకు తెలిసి ఇప్పటి వరకు 63 మంది బాప్తిసం తీసుకున్నారు. మరి నాకు తెలియకుండా ఎంతమంది తీసుకున్నారు నాకు తెలియదు. ఇట్లా మనం చెప్పాలి, కానీ చెప్పడం మాత్రమే మన వంతు. మాట్లాడిచ్చేది ఆయన వంతు, వాళ్ళ మనసును మార్చేది ఆయన వంతు. ఎందుకు మనం వాళ్ళందరినీ ప్రేమించాలి, ఎందుకు మనం వారందరికీ సువార్తను చెప్పాలి అంటే మత్తయి సువార్త 9:37 కోత విస్తారమే గాని
పనివారు కొద్దిగా ఉన్నారు. మరి ఆ కొద్ది మందిలో మనం ఉన్నామా? మనమంతా చెప్పుకుంటూ ఉంటాం, మా దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు, తిరిగి 3వ రోజున లేచాడు. ఈ లోకంలో చాలామంది దేవుళ్ళు దేవతలున్నారు, కానీ ఎవరు కూడా మన కోసం ప్రాణం పెట్టలేదు అని మనం గొప్పగా మన డబ్బాలు మనం కొట్టుకుంటాం. మరి ఆ కొద్ది మందిలో మనం ఉన్నామా? అసలు చూసుకోవాలి. ఎందుకు మరి ఆ కొద్ది మందిలో మనం ఉండాలి? మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. మరి ఈ రాజ్య సువార్త అందరికీ వినపడాలంటే ఆ తర్వాతే ప్రభు వస్తాడంట. మనమేమో రోజు ప్రార్థన చేస్తాం, ప్రభా నీ రాకడలో నన్ను గుర్తు చేసుకో, నీ రాజ్యం వచ్చును గాక అది అని ప్రార్థన చేస్తాం. మరి ఆయన రాజ్యం రావాలి, ఆయన రావాలి అంటే మరి సకల జనాలకి సువార్తను అందించాలంట. మరి మీ చర్చిలో మీ డప్పులు మీరే కొట్టుకుంటున్నారు, మీ కీబోర్డు మీరే కొట్టుకుంటున్నారు, మరి బయట రోడ్డు మీదకి వెళ్ళి ఎవరు కొడతారు? మీకు బాధ్యత లేదా? ఏమనుకో బాగా, నేను ఇట్లాగే మాడతాను. ఎందుకు బాధ్యత లేదు? అందరికంటే మీ మీద ఎక్కువ కృప ఉంది, ఎందుకంటే మీరు సాతాను గడి పాదాల దగ్గర ఉన్నారు. బయట 1000 మంది బాప్తిస్మం తీసుకున్నా ఒకటే, మీ మందిరంలో ఒక్కరు తీసుకున్నా ఒకటే. మరి మీరు ఎంతమందికి బాప్తిస్మం ఇప్పించారు? అంటే మీకు బాధ్యత లేదు, అందుకని మీరు ప్రభు పని చేయట్లా. చూసుకోండి. ఎందుకు మనం రోడ్ల మీదకి వెళ్ళి సువార్త చెప్పాలి? ఎందుకు ఆయన రాకడ రావాలి? యూదా పత్రిక 1:23, అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా రక్షించాలంట. అందరు ఏసీలోనే ఉంటున్నారు, ఎవరికి అగ్నిగా ఉంది? మీరు చల్లగా ఉంటున్నారు, మీలో ఉండే ఆత్మ కూడా చల్లగానే ఉంటుంది. ఈ పిఓపి కానీ తీసేస్తే ఆ రేకుల సెగకి మొత్తం అగ్ని అయిపోద్ది నిజంగానే. అందుకని మీకు తెలియట్లా, బయట అగ్నిలో కాలిపోతున్నారు జనాలు, మనం ఏసీలో ఉంటున్నాం. మనం చల్లగా ఉండేసరికి తెలియట్లా. మనం ప్రభువుని నమ్ముకున్నాం, మన పాటికి మనమే. మరి ఎదుటికి ఎవరిని స్వార్థం చెప్పాలి? దేవుడు చెప్తున్న వాక్యం చెప్తుంది, అగ్నిలో కాలిపోతున్నారు, వీలైతే వాళ్ళని రక్షించాలి. ఎంతమందిని రక్షించారు మీరు? నన్ను ఆ రోజు ఆ అబ్బాయి అగ్నిలో నుంచి లాక్కపోతే నేను ఇంతమందిని లాగేవాడినా? నన్ను ఆ అబ్బాయి రక్షించకపోతే నేను కూడా ఇంతమందిని రక్షణలోకి నడిపించేవాడినా? మరి మీరు ఎంతమందిని నడిపిస్తున్నారు? పేరుకేమో క్రైస్తవులు, చెప్పుకుంటే సిగ్గుచేటు. అగ్నిలో నుంచి లాగితే నాకేంటి లాభం అని మీరు అనుకుంటున్నారు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మిటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. మనకు అక్కడ లేదు అవసరం. అక్కడ ఎవరు చూస్తున్నారు? చనిపోయిన తర్వాత ఇక్కడ కావాలి, మనకు మంచి స్టేటస్ కావాలి, మన పిల్లలన్నింటిలో మంచిగా ఉండాలి, మనము మన భార్య అందరం మంచిగా ఉండాలి, మనకి మంచి బండి కావాలి, మంచి కారు కావాలి, మంచి స్థలం కావాలి, మంచి ఇల్లు కావాలి. ఆయన మాత్రం చనిపోవాలి, మనం మాత్రం అన్ని ఇక్కడే సంపాదించుకొని బ్రతకాలి. ఎంతకాలం సంపాదిస్తావు? నేను కూడా సంపాదించి మొత్తం ఆరిపోయాను, కానీ చాలా ప్రశాంతంగా ఉంది. ఎవరికైనా సరిగ్గా నిద్ర పట్టకపోతే బైబిల్ తీసి చదవండి, 15 నిమిషాలు నిద్ర రాకపోతే నాకు ఫోన్ చేయండి. నిజంగానే అంత ప్రశాంతంగా ఉంటుంది. చాలామందికి అప్పులు అయిపోయి, చాలా అనారోగ్యాలు అయిపోయి, ఇంట్లో నెమ్మది సమాధానం ఉండదు. ఒక్కరోజు బయటికి వెళ్ళి 4 కరపత్రికలు తీసుకుని నలుగురికే చెప్పండి, ఎక్కువ అవసరం లేదు. నీకు చాలా ప్రశాంతత నెమ్మది లేకపోతే నన్ను అడగండి. అంత ప్రశాంతంగా ఉండే రెమెడీ మన దగ్గరే ఉంది. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని ముందు వెతకమని చెప్తున్నాడు. మనమేమో మన రాజ్యాన్ని వెతుకుంటున్నాం. పరలోకంలో ధనం ఉందని ఎవరు చూశారు? మనం ఇప్పుడు నమ్మాలా అంటే నమ్మాలి, ఎందుకంటే ఆయన చెప్పాడు. మనం ఇక్కడే కాదు స్థలం కొనుక్కోవాల్సింది, పరలోకంలో స్థలం ఉండాలి. మనకి స్థలం ఉందని ప్రభువే చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2, 3, 4. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పెదను, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. చెప్పండి, నేను వెలుచున్న స్థలమునకు మార్గమునకు మీకు తెలియనని చెప్పాను. దేవుడు చెప్పాడు, అక్కడ అనేక స్థలములు ఉన్నాయి నా తండ్రి ఇంట, నేను మీకు స్థలాన్ని ఏర్పాటు చేయడానికి వెళ్తున్నానని చెప్పాడు ఆయన. మరి నువ్వు ఎక్కడ స్థలం కొంటావు? నీకు కనీసం బుద్ధి జ్ఞానం ఉంటే నువ్వు అక్కడ స్థలం కోసం చూడాలి కదా.
ఎన్ని రోజులు క్రైస్తవుడు అని నువ్వు ఇక్కడ దప్పాలు కొట్టుకొని తిరుగుతావు అంటే ప్రభు అంటే లెక్కలేదు. నీకు మంచి రక్షణ ఇచ్చాడు. రక్షణ లేని వాళ్ళు బొచ్చడి మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఎవరు చెప్పాలి? మీకు బాధ్యత లేదా? సిగ్గు అనిపించట్లేదా? మీ పనులు మీరే చూసుకుంటారు, మీ వేషధారం మీరే చూసుకుంటారు, మీ ఉద్యోగాలు మీరే. పక్కన వాళ్ళ కనీసం నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించరు, ఒక ప్రేమతోటి మాట్లాడరు. నేను మాత్రం పలానా కర్మేలు మినిస్ట్రీస్కి వెళ్తున్నా, పలానా ఎబ్రోన్ మినిస్ట్రీకి వెళ్తున్నాను, బాగా నీట్గా ఉంటాం. ఎందుకని మీరు బయట వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళు ఎందుకు రక్షణలోనికి రారు? మీరంతా రక్షణలోనికి వచ్చారు. కనీసం ఇక్కడ సరే ఒక 80 మంది 90 మంది ఉన్నారు. మీరంతా రోజు వెళ్ళి పని చేస్తే ఎంత వస్తున్నాయి? మంచిగా శాలరీ వస్తే 15,000 వస్తుంది, 20,000 వస్తాయి, 1,00,000 వస్తాయి. ఇంకా ఏదో పెద్ద జాబ్ అయితే సరే 2 లక్షలు వస్తాయి. ఒక్క ఆత్మను అగ్ని నుంచి లాగినట్టుగా లాగితే పరలోకపు అకౌంట్లో కొన్ని వేల కోట్లు పడతాయంట. అంత ఆనందం అంట. దేవదూతలే మొత్తం భజన చేస్తున్నారు అక్కడ, అంత సంబరపడుతున్నారు. మరి అలాంటిది వదిలేసుకొని మీరు ఇక్కడ ఎంతకాలం చేస్తారు? ఎందుకు నామకార్థంగా ఉంటున్నారు? నేను ఇట్లా మాట్లాడుతున్నాను ఏమనుకోబాకండి. మీరు అనుకుంటున్నారు ఏదో మనం ఒక సంఘానికి వెళ్తున్నాం, మంచిగా మన పాటికి మనం చూసుకుంటున్నామని. నీకు నీ భార్యకు నీకు ఇచ్చినందుకు లెక్క చెప్పాలి, నీకు నీ భర్తనిచ్చినందుకు లెక్క చెప్పాలి, నీకు నీ పిల్లల్ని ఇచ్చినందుకు, ఈవెన్ నీకు సెల్ ఫోన్ కూడా ఎందుకు ఇచ్చాడో ప్రభుకు లెక్క చెప్పాలి. ప్రతి దానికి మీకు సమయం చాలా వృధా అయిపోతుంది, చాలా వేస్ట్ అయిపోతుంది. మనకంటే గొప్పోళ్ళు, చాలా ఉన్నోళ్ళు, కోటీశ్వర్లు ఎంతో మంది చనిపోతున్నారు అన్ని విధాలుగా. మనల్ని కాపాడుతున్నాడు దేనికి? ఏం చేయడానికి, ఏం సాధించడానికి ఆయన మనల్ని కాపాడుతున్నాడు? కనీసం ఒక 3 పూటల భోజనం పెడుతున్నాడు. ఎంతో మందికి భోజనం లేక భిక్షాధికారులుగా భిక్షాటం చేస్తున్నారు రోడ్ల మీద. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఎంతో మంది హాస్పిటల్కి వెళ్తే 3 రాని లోకాలకు వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ దేనికి ఇచ్చాడు మనకు ప్రభు? మనం ఏం చేస్తున్నాం అసలు? ఎక్కడికి ఏం చెప్తారు ఇప్పుడు? ఈ పక్కన నరకం ఉంది, ఆ పక్కన పరలోకం ఉంది, మధ్యలో తీర్పు దినాన్ని ఆయన అడుగుతున్నాడు. అరే నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నా కోసం ఏం చేశావు? ఏం చెప్తారు మీరు? 1,05,000 మందికి చెప్పాను, గొప్ప అని చెప్పట్లా. నేను ఎందుకు పనికిరావని, నేను ఒక త్రాగుపోతుని, ఒక తిరుగుపోని. మీరంతా మంచి వాళ్ళు కదా, మీరు చేసింది ఏది? దేవుడికి ఏం చెప్తారు మీరు? అంటే ఏదో మీ పాటికి మీరు అన్ని సర్దుకొని సరిగ్గా ఉంటే సరిపోద్ది అనుకుంటున్నారా? ఈరోజు చనిపోతే నీ లెక్క ఏంటి? ఎందుకు మిమ్మల్ని బ్రతికిచ్చాడు? మీ వల్ల ఆయనకి ఉపయోగం ఏంటి? 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకున్నారు, దేనికి? కనీసం ఇప్పటి నుంచన్నా కూడా మనం చెప్పాలి కదా దేవుడి గురించి. చెప్తే ఏది? ఈ బిల్డింగ్లోకి వచ్చారు, పాపం మీకు ఏదో ప్రాబ్లమ్స్ అయినాయి, పాస్టర్ గారు చెప్పారు, అవన్నీ మరి చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదు, సరే అంతా మనమే కాదు మాట్లాడుకుందాం. ఇక్కడ 3 సంవత్సరాల పాపం పెట్టుకోని చెప్పారు, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక 1 year ఉంది. 2 సంవత్సరాల్లో జనాలు 2 సంవత్సరాలు మీరంతా ఏం చేశారు? నెలకి ఒక్కరిని తీసుకొచ్చినా కూడా 100 మంది, నెలకి 100 మంది కొత్త వాళ్ళు రావాలిగా. 2 సంవత్సరాల నుంచి 2400 మంది రావాలిగా. 24 మంది కొత్త వాళ్ళు వచ్చారా? పేరుకేమో క్రైస్తవులు. కనీసం దేవుడి పని ఒక్కరోజు కూడా చేయరు. 3 పూట్ల భోజనం చేస్తున్నామే. ప్రభా మీరు నాకు ఈ ఆహారాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలయ్యా, ఈ లేని వారికి నైనా మీరు దయచేయండి, నాకు మంచి శక్తిని బలాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేసుకుని సిగ్గు లేకుండా భోజనం చేస్తున్నాం. నా కోసం ప్రాణం పెట్టాడు ప్రభు, నాకైనా భోజనం పెట్టాడు. ఆయన కోసం ఒక్క ఆత్మకైనా సువార్త చెప్పుకుంటాను. ఈ భోజనం ఎందుకు చేయాలనే ప్రశ్న వేసుకోరా మీరు? తెలుసుకోండి. ఎంతకాలం ఇంకా మీ జాబులు మీరే, మీ వ్యాపారాలు మీరే, మీ డప్పులు మీరే, మీ చుట్టాల దగ్గర మీ బిల్డప్లు మీరే. దేనికి అట్లా? నాకు బైబిల్లో ఒక 3 వ్యక్తులు బాగా తెలుసు. నా కష్టాలేమో యోబు లాంటి, నేను చేసే సేవ ఏమో పౌలు లాంటిది. నేను బిల్డప్ కోసం చెప్పట్లా, ఇది వాస్తవం. ఒకరోజు కారులో పడుకోండి మీకు తెలిసిద్ది, 2 రోజులు కారులో పడుకోండి మీకు తెలిసిద్ది. ఎందుకు చేయాలి? ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, నేను అందుకని చేస్తున్నా. పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా కనీసం ఒక 150-200 మందితో మాట్లాడతాను. సాయంత్రం 6 అయిపోయిన తర్వాత పెట్రోల్ బంక్లో పడుకోవాలి. 2 సంవత్సరాలు పెట్రోల్ బంక్లో పడుకున్నాను. ఆ చుట్టుపక్కల తిరిగేసి వచ్చి అక్కడ ఎందుకు? నేను ఇక్కడ అన్నీ కావాలనుకున్నాను, అన్నీ పోయాయి. నేను ఏదైతే కావాలి అనుకున్నానో అవన్నీ పోయాయి. నాకు ఏదైతే అసహ్యమైందో, నాకు ఏ దేవుడైతే అసహ్యమయ్యాడో ఆ దేవుడే నన్ను రక్షించాడు. నాకు ఏ పని అంటే నాకు చిరాకు, ఆ పని దేవుడు చేపిస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో ఏదో నేనేదో సాధిద్దాను, నేను అదే ఇదిలే అదిలే అని. దేవుడు నువ్వు అనుకునేవన్నీ తీసి పడేస్తాడు, ఏ రోజు తీసేస్తాడో తెలియదు. నన్ను మొత్తాడో నేను తెలుసుకున్నాను. మిమ్మల్ని మొత్తక ముందే మీరు తెలుసుకోండి. మీకు చెప్పేంత గొప్పటోడిని అయితే కాదు, కానీ నా జీవితం ఇంకా చాలా వరస్ట్గా ఉంటుంది. అన్నీ మీకు చెప్పలేదు, ఆడపిల్లలు ఉన్నారు బాగోదని. నన్నే ఇలా వాడుకుంటుంటే మరి మీరెందుకు టైం పాస్ చేస్తున్నారు? వాక్యం ఉంది కదా, బ్రతుకుట క్రీస్తే చావు అయితే లాభం. మరి ఇది మీరంతా చచ్చిపోయారు ఆత్మీయంగా, బ్రతికే ఉన్నారుగా. మీరు ఆత్మీయంగా చచ్చిపోయినారు, శరీరంగా బ్రతుకున్నారు.
అందుకే మీరు ఆత్మలను తీసుకురావట్లేదు. రాబోయే కాలంలో ఏం పరిస్థితి జరుగుతుందో తెలియదు. ఇంకొకసారి కానీ మనవాడు అంకుల్ కానీ గెలిచాడంటే అంతే సంగతులు. ఇప్పటికే బైబిల్ కొత్త ప్రింటింగ్ ఆపేశారంట. నాకు బైబిల్ దొరకట్లా పంచడానికి. ఈ మధ్య పాంప్లెట్స్తో పాటు బైబిల్స్ కూడా పంచుతున్నాను, కొత్త నిబంధన పంచట్లా, ప్రింటింగ్ ఆపేశారు. ఆ ఎర్ర బైబిల్ కూడా ఎంతో 300 దాకా పోయిందంట మన బైబిల్. అదంతా 100 రూపాయలు చిల్లర ఉండే బైబిల్. రాబోయే కాలంలో ఏం జరుగుతుందో తెలియదు. సమయం కొంచెమే ఉంది. ఇప్పుడు మనం వెలుగులో ఉన్నాం, చీకటి రాబోతుంది. చీకట్లో ఏం చేస్తాం? పగలున్నంత వరకే మనం పని చేయాలి, రాత్రులు ఏం చేస్తాం అంటే మీకు లెక్కలేదు అసలు. ప్రభు ఎందుకు మిమ్మల్ని ఇక్కడ పెట్టాడు? రకరకాల ప్రాంతాల నుంచి మిమ్మల్ని ఇక్కడ గ్యాదర్ చేశాడు. దేనికి? తిరుపతిలో మా చర్చ్ ఉంది, 3వ ఫ్లోర్లో ఉంటున్నామన్నా. చెయ్యాలి అనుకుంటే ఏదైనా చేయొచ్చు. చాలా రాడికల్గా ఉండాలి. ఈరోజు ₹1,00,00,000 నాకు లాభం వచ్చిందంటే బొచ్చెడు అబద్ధాలు చెప్తాం. అంతకంటే ఇంకా వేల కోట్లు పడతాయి అకౌంట్లో. నిజాలు చెప్పి ఒక మనిషి ఎందుకు అగ్నిలో నుంచి బయటికి లాగలేకపోతున్నావు? మీరు మాట్లాడట్లేదు. రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కనీసం ఒక 10 మందితోటన్నా మాట్లాడట్లేదా? వాళ్ళలో ఒక్కరికైనా స్వార్థం చెప్తున్నారా? భయం, నా జాబ్ పోద్దేమో, లేకపోతే నాకు పరువు పోద్దేమో, వీళ్ళందరి ముందు కొడితే నన్ను చొక్కా పట్టుకుంటే దెబ్బలు తగులుతాయేమో అంటే ఆయనకి సిగ్గులేక దెబ్బలు తిన్నాడా? రోడ్ల మీద ఈడ్చుకెళ్ళారు. ఒకసారి చూడండి, ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే సినిమా వేసుకొని వాళ్ళు ఎగ్జాంపుల్ తీసి పెట్టారు. దానివల్ల నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఏడ్చుకెళ్ళారు. ఒక చిన్న దెబ్బ తగిలితేనే మనకు అబ్బా అంటాం. నీకోసం నా కోసం చనిపోయాడు ఆయన. ఎందుకు గుర్తు రావట్లేదు మీకు? 3 పూట్లు ఎలా తింటున్నారండి అసలు మీకు? మీకోసం ఎవరు పెట్టారు ప్రాణం? మీ ఇంట్లో ఎవరన్నా పెట్టారా? అలాంటిది ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు. నా కులం వాళ్ళంతా నన్ను వెలివేశారు. నా ఫ్రెండ్స్ అంతా నన్ను ఒక దొంగను చూసినట్టు చూశారు. నా ప్రభు నన్ను గొప్పగా చూశాడు. అసలు చర్చిలో నేను ఒక మూలన కూర్చోడానికి కూడా పనికిరాను. కానీ ఎందుకు పనికిరతోటి కూడా ఈరోజు దేవుడు మాట్లాడిస్తున్నాడు. నిన్ను కూడా చూస్తాడు, ఒకసారి మొత్తాడు. నిన్ను కాకపోతే అవసరమైతే గోడతోటి కూడా మాట్లాడిస్తాడు. ఒక బండరాయితోటి కూడా సువార్త చెప్పిస్తాడు. నువ్వు ఇంకా ఏమైనా చెప్తావేనో నువ్వు చూస్తున్నాడు ఆయన. నువ్వు చెప్పకపోతే వేరే బండనైనా మట్టిది కూడా వాడుకుంటాడు ఆయన. కుక్కతోటి చెప్పిస్తాడు అవసరమైతే. మరి మీరు మనుషులుగా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఎంతకాలం మీరు నామకార్థంగా టైంపాస్ చేస్తారు? ఈరోజు నిజంగా తీర్మానం చేసుకోండి. మీరు లోకంలో ఏం సంపాదించినా మనం వేసుకున్న బట్టలు కూడా అవి ఇక్కడ ఊడిపోతాయి. మనతో పాటు వచ్చేది ఒకటి. మనం ఎంతమందికి సువార్త చెప్పామో అకౌంట్ మాత్రమే వస్తుంది పైకి. చెప్పాలి అనుకుంటే ఎట్లయినా చెప్పొచ్చు. ₹1,00,00,000 లాభం వస్తుంటే ఎందుకు చెప్పాం? అలాంటి చాలా కోట్లు వస్తాయి. మరి ప్రభు ఇస్తాడు. ఇప్పుడు కూటమి అయిపోయిన తర్వాత ఇంటికి పోయేదాకా గ్యారంటీ ఉందా? ఈ లోపల పోతే మరి పరిస్థితి ఏంటి? అయినా మనకి మంచి ఆయుష్ని ఇస్తున్నాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి చదువునిచ్చాడు, మంచి జాబునిచ్చాడు, మంచి వ్యాపారాన్ని ఇచ్చాడు. అందరికీ అన్నీ బాగానే ఉన్నాయి, నాకు తప్ప. ఆయన చేయాలనుకుంటే ఏదైనా చేస్తాడు. మనం చేయాలనుకుంటే ఏమి చేయలేమా? నిన్ను కని నీ కోసం ప్రాణం పెట్టిన తండ్రి ఎంత ఫీల్ అవుతున్నాడు అది మీకు ఎందుకు తెలియట్లేదు? ఆయన పిల్లలు చాలామంది తప్పిపోయారు. వాళ్ళందరికీ ఎవరు చెప్పాలి సువార్త? నువ్వు సువార్త కనుక చెప్తే ఆయన చాలా సంతోషపడతాడు. దయచేసి మీరు కూడా మీ పనులు మాత్రమే మీరు చూసుకోబాకండి. దేవుని దృష్టిలో పెట్టుకోండి. దేవుడు పని చెయ్యండి. ఆయన పని చేయకుండా మనం ఎంత ఏది సాధిద్దాం అనుకున్నా కూడా దొరకదు. ఎందుకంటే నేను మీకు ఏదో చెప్దామని కాదు, కానీ ఏదో కనీసం ఆ రిఫరెన్స్లన్నా చూసి కనీసం మాట్లాడుకుందామని అది చెప్పాల్సి వచ్చింది. మీకు వాక్యం చెప్పి అంత గొప్పడం కాదు. ఇంకా దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాను, నాలాంటి రోడ్ల మీద తిరుగుతున్నారు, దేవుడు కూడా తిప్పుతున్నాడు. దేనికి అంటే మీరు కనీసం వాళ్ళకైనా సువార్త చెప్తారేమో అని. మీ కళ్ళ ముందే తిరుగుతున్నారు. వాళ్ళు కనిపించరు. అందరూ ఎట్లాగే తెల్ల చొక్కాలు వేసుకుంటారు, చాలా నీతిమంతుల్లాగా ఉంటారు. నేను ఇప్పుడు చెప్తే మీకు అర్థమైంది నేను ఏంటో అనేది. అట్లాగే చాలామంది ఉంటారు, వాళ్ళకి చెప్పండి సువార్తే, ఇంకేం లేదు. నీకు ఆత్మ ఫలములు ఉన్నాయా, ఆ ఫలములు ఉన్నాయా, ఈ ఫలములు ఉన్నాయా, ఎన్ని వరాలు ఇచ్చాడు, ఎన్ని గిఫ్ట్లు ఇచ్చాడు, అవన్నీ ఏం అవసరం లేదు. సువార్త చెప్తేనే చాలు. మనము ఇప్పుడు సడన్గా వెళ్ళిపోయామనుకో, అరే బాబు నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నా కోసం ఏం చేయాలను, నరకానికి వెళ్ళిపోమంటాడు. ప్రభా ఒక్క అవకాశం ఈ ప్రభా, ఇప్పటి నుంచి నేను చాలా గట్టిగా చేస్తాను ప్రభా, నేను సువార్త అనుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అవకాశం లేదు. ఇప్పుడే అవకాశం ఉంది, ఎందుకు చేయకూడదు? మీకు అందరికీ తెలుసుగా ధనవంతుడు లాజరు పరిస్థితి ఏమైందో. మరి మనకు ఎందుకు గుర్తు రావట్లేదు? కానీ మీరు ఒక్కరే వెళ్ళిపోకుండా కనీసం 4 నలుగురినన్న అగ్నిలోంచి లాగినట్టుగా లాగి ఆయన ఎదుట సాక్షిగా నిలబెట్టడానికి మీరంతా వెళ్ళిపోండి. మీ పనులు మీరు చూసుకోబోకండి. మీరు ఒక్కటే టార్గెట్ పెట్టుకోండి. ఈ పూట భోజనం చేస్తున్నాను అంటే కనీసం యేసు ప్రభు గురించి ఒక్కడికైనా ఒక మాట చెప్పాలి, ఆ తర్వాతే భోజనం చేయాలి. లేదంటే ఆ పూట చేయబోకండి. ఏమవుతుంది? ఎంతకాలం తిని ఇదిగో ఇవన్నీ షుగర్లు పెట్టుకోవటం ఏం ఉండదు, ఉపయోగం ఏం లేదు. ఒకసారి సువార్తను చెప్తే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకని దయచేసి మీరు ప్రార్థించండి. చాలామంది నశించిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ప్రభుత్వం ఏదొచ్చిందో తెలియదు. మీకు అందరికీ తెలుసు ఎవరికి వేయాలో. వెయ్యండి, మంచిగా చూడండి.
ముఖ్యంగా ప్రార్థన అయితే చేశారు, ఇంకా కూడా చేయండి. కానీ చాలా కష్టమే పరిస్థితులు మాత్రం. ఎందుకంటే అందరూ ఏదో చెప్తా ఉంటారు కానీ బయటకు వచ్చి ఎవరు సువార్తను ప్రకటించరు. ప్రకటిస్తాను కాబట్టి ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నాను అంటే నాకు అధికారం ఉంది, నాకు దేవుడు ఇచ్చాడు, అంతే. అది మీ పాస్టర్ గారు తిట్టుకున్నా కొట్టుకున్నా నేనేం చేయలేను. ఇంకా బయట పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మొన్ననే ఒక వీడియో పెట్టి చూడండి, నాకు బాగా ఆ వాక్యం గుర్తొచ్చింది. ఒక్కడైనాను ఆ టయానికి 1000 మందికి తయారైపోయేది. అసలు వాళ్ళంతా క్రైస్తవులు, నేను ఒక్కడనే ఉన్నాను. ఆ వెంకటేశ్వర రెడ్డి కూడా పాంప్లెట్లు పంచుతాను ఇంట్రెస్ట్గా వచ్చాడు. జస్ట్ పంచుతుంటే వాడు ఆల్రెడీ జెండా తీసుకొని మైక్ తీసుకొని వచ్చాడు, మత ప్రచారం చేయొద్దు అని. ఆటోమేటిక్గా వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. నీకేంటే మేము చేసుకుంటే మొత్తం రివర్స్ అయిపోయారు. వాళ్ళంతా ఏంటంటే క్రైస్తవులే, కానీ ఒక్కొక్కరి చేతిలో బీడీలు ఉన్నాయి, సిగరెట్లు ఉన్నాయి, గుట్కాలు వస్తున్నారు. కానీ దేవుడి కోసం మాత్రం నిలబడ్డారు. అదే అనిపించింది. చాలామంది క్రైస్తవులు ఉన్నారు కానీ నామకార్థంగా ఉన్నారు. చనిపోతే నరకానికే వెళ్ళిపోతారు. వాళ్ళకన్నా ఒక తీర్పు ఉంటుంది, వీళ్ళకైతే డబల్ ఉంటుంది. దేవుడిని తెలిసి కూడా ఇంకా పాపంలోనే ఉన్నారు. అందుకని కనీసం మన బంధువులు మిత్రులన్నా మనం సరిగ్గా ఉంచుకోవాలి. ఎదుటి వాళ్ళకి స్వార్థం చెప్పి అనేక మందికి ఆయన సాక్షిగా నిలబెట్టాలి. ఎందుకంటే ఇంక నేనేం చెప్పలేను. ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్కి నేను ఏం చెప్పినా తక్కువ. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. అధికముగా ఆరాధించేద నా ప్రభుని, అన్నిటిలో అధికముగా ఆరాధించేద నా తండ్రిని. ఆరాధనా 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 ఆరాధనా, నాకున్న సర్వమనికే ఆరాధనా, నాకున్న దైవమనికే ఆరాధనా. అన్నిటిలో అధికముగా ఆరాధించేద నా ప్రభుని. వేళ తల్లిలా ప్రేమ చూపావు, అధైర్యపడిన వేళ తండ్రిలా ధైర్యపరచావు. ఒంటరినైన వేళ తల్లిలా ప్రేమ చూపావు, అధైర్యపడిన వేళ తండ్రిలా ధైర్యపరచావు. నీవుండగా ఒక్కడిని కానెన్నడు, నీవుండగా ఒక్కడిని కానెన్నడు, నీ అండ చాలు అది ఏ 10,000 నాకు, నీ అండ చాలు అది ఏ 10,000 నాకు. ఆరాధనా 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 ఆరాధనా, నాకున్న సర్వమనికే ఆరాధనా, నాకున్న దైవమనికే ఆరాధనా. అన్నిటిలో అధికముగా ఆరాధించేద నా ప్రభుని.
బ్రతికించావు. చెదరిన వేళ హితుడై ఆదుకున్నావు. బాధ చెంది వేళ వైద్యుడై బ్రతికించావు. నీవుండగా అధైర్యపడను నేనెన్నడూ. నీవుండగా అధైర్యపడను నేనెన్నడూ. ఏ బాధలోనైనా నీ తోడు 10,000. ఏ బాధలోనైనా నీ తోడు 10,000. అన్నిటిలో అధికముగా ఆరాధించేద నా ప్రభుని. అన్నిటిలో అధికముగా ఆరాధించేద నా తండ్రిని. ఆరాధన 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 ఆరాధన. నాకున్న సర్వమనికి ఆరాధన. నాకున్న దైవమనికి ఆరాధన. అన్నిటిలో అధికముగా ఆరాధించేద నా ప్రభుని. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించు